ఓం శాంతి. మురళీ డేట్ 10-11-2025. మధురమైన పిల్లలారా, తనువు మనస్సు ధనము ద్వారా మనసా వాచ కర్మణ ద్వారా ఎటువంటి సేవ చేయాలి అంటే 21 జన్మలకు తండ్రి నుండి ఫలితం లభించాలి. కానీ సర్వీస్లో ఎప్పుడూ పరస్పరంలో మనస్పర్ధలు విరోధము తల ఎత్తకూడదు. ప్రశ్న: డ్రామా అనుసారం బాబా ఏదైతే సర్వీస్ చేయిస్తూ ఉన్నారో అందులో ఇంకా తీవ్రత తీసుకువచ్చే విధానం ఏమిటి? జవాబు: పరస్పరంలో ఏకమతంగా ఉండాలి. ఎప్పుడూ ఎటువంటి గొడవ ఉండరాదు. ఒకవేళ గొడవలు లేక విఘ్నాలు ఉంటే సర్వీస్ ఏం చేయగలరు? కాబట్టి పరస్పరం కలుసుకొని సంఘటన తయారు చేసుకొని సలహా తీసుకోండి. ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. బాబా సహయోగిగా ఉండనే ఉన్నారు. కానీ పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు. దీని అర్థార్థం తెలుసుకొని పెద్ద పెద్ద కార్యంలో సహయోగులుగా అవ్వండి. ఓం శాంతి. మధురమైన పిల్లలు ఆత్మీక తండ్రి దగ్గర రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. రిఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఏమైనా చేసి చూపించాలి. ఒక్కొక్క పుత్రుడు సర్వీసు ప్రూఫ్ ఇవ్వాలి. కొందరు పిల్లలు చెప్తూ ఉంటారు, సేవా కేంద్రం ఓపెన్ చేసేది మాకు ఇష్టము, విలేజెస్లో సర్వీస్ చేస్తాము. కాబట్టి మనసా వాచ కర్మణ తన్మన్-ధన ద్వారా ఎలా సేవ చేయాలి అంటే 21 జన్మలకు తండ్రి నుండి ఫలం లభించాలి. ఇదే చింత ఉండాలి. మేమేమైనా చేస్తూ ఉన్నామా? ఎవరికైనా జ్ఞానం ఇస్తూ ఉన్నామా? రోజంతా ఈ సంకల్పాలు వస్తూ ఉండాలి. భలే సేవా కేంద్రం తెరిచిన భార్యాభర్తలకు పరస్పరం జగడాలు ఉండరాదు. సన్యాసీలు ఇంటి జంజాటల నుంచే దూరంగా వెళ్ళిపోతారు. నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతారు. మరి ప్రభుత్వం వారినేమైనా ఆపగలుగుతుందా? పురుషులు మాత్రమే సన్యాసం తీసుకుంటారు. ఈ కాలంలో ఎవరైనా స్త్రీలు ఎవరు ఆధారం లేకుంటే లేక వైరాగ్యం వచ్చి ఉంటే వారికి కూడా సన్యాసి పురుషులు కూర్చొని నేర్పిస్తారు. వారి ద్వారా తమ పనులు చేయించుకుంటారు. డబ్బు వారి వద్ద కూడా ఉంటుంది. వాస్తవానికి ఇల్లు వాకిళ్ళు వదిలిన తర్వాత డబ్బు పెట్టుకునే అవసరం ఉండదు. కాబట్టి తండ్రి మీకిప్పుడు చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయం ఇవ్వాలి. మీ బుద్ధిలో రావాలి. మనుషులకు ఏమీ తెలియదు, బుద్ధిహీనులుగా ఉన్నారు. పిల్లలకు తండ్రి ఆజ్ఞ ఏమంటే, మధురమైన పిల్లలారా, స్వయాన్ని మీరు ఆత్మగా భావించండి. కేవలం పండితులుగా అవ్వకండి. స్వకల్యాణం కూడా చేసుకోవాలి. స్మృతి ద్వారా సతో ప్రధానంగా అవ్వాలి. చాలా పురుషార్థం చేయాలి. లేకుంటే
చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. బాబా, మేము క్షణక్షణము మర్చిపోతూ ఉన్నాము అంటారు. సంకల్పాలు వస్తాయి, బాబా చెప్తారు అవి రానే వస్తాయి. మీరు బాబా స్మృతిలో ఉండి సతోప్రధానం అవ్వాలి. ఆత్మ ఏదైతే అపవిత్రమైపోయిందో అది పరమాత్మ స్మృతి ద్వారా పవిత్రం అవ్వాలి. తండ్రి పిల్లలకు ఆదేశిస్తూ ఉన్నారు, ఆజ్ఞాకారి పిల్లలారా, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తెగిపోతాయి. మొట్టమొదట ఇది వినిపించండి. నిరాకార శ్రీబాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. నేను పతిత్ పావన్. నా స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశమవుతాయి. వేరే ఉపాయమే లేదు. ఎవరూ చెప్పలేరు. ఎంతో లెక్కలేనంతమంది సన్యాసీలు ఉన్నారు. యోగ సమ్మేళనాల్లో ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి హఠయోగంతో ఎవరికీ మేలు జరగదు. అనేక యోగాశ్రమాలు ఉన్నాయి. వారికి రాజయోగం గురించి కొంచెం కూడా తెలియదు. తండ్రి గురించే తెలియదు. అనంతమైన తండ్రే వచ్చి సత్యసత్యమైన యోగాన్ని నేర్పిస్తారు. తండ్రి పిల్లలైన మనల్ని తన సమానంగా చేస్తారు. నేను నిరాకారుణ్ణి. తాత్కాలికంగా శరీరంలో వచ్చాను. భాగ్యశాలి రథం తప్పకుండా మనుషులదే ఉంటుంది. ఎద్దు అని చెప్పలేము. అంతేగాని గుర్రము, రథము మొదలైన వాటి మాటే లేదు. యుద్ధం మాట కూడా లేదు. మనం మాయతో యుద్ధం చేయాలని మీకు తెలుసు. మాయతో ఓడిపోతే ఓటమి మహిమ చేస్తారు. మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. కానీ మీరిప్పుడు నేర్చుకుంటూ ఉన్నారు. కొందరు నేర్చుకుంటూ ఒక్కసారిగా కింద పడిపోతారు. ఏదో గొడవ జరిగిపోతుంది. పరస్పరం ఇరువురు అక్కయ్యలకు కూడా సరిపోదు. ఉప్పు నీరుగా అయిపోతారు. పరస్పరంలో ఏ గొడవ ఉండరాదు. జగడాలుంటే మీరేం సర్వీస్ చేస్తారని తండ్రి అంటారు. మంచి మంచి పిల్లల గతి కూడా ఇట్లనే అయిపోతుంది. ఇప్పుడు మాలను తయారు చేస్తే డిఫెక్ట్ మాల తయారవుతుంది. ఇంకా ఈ అవగుణాలు ఉన్నాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా సర్వీస్ కూడా చేయిస్తూ ఉంటారు. ఆదేశాలను ఇస్తూ ఉంటారు. మొదట ఢిల్లీని చుట్టుముట్టండి. ఒక్కరు మాత్రం చేయడం కాదు, పరస్పరం కలిసి సలహా తీసుకోవాలి. అందరూ ఏకమతంగా ఉండాలి. బాబా ఒక్కరే కానీ సహయోగి పిల్లలు లేకుండా ఏ పని చేయరు. మీరు సేవా కేంద్రాలని తెరుస్తారు, సలహాను తీసుకుంటారు. సహయోగం చేసేవారున్నారా? బాబా అడుగుతారు. అవును బాబా, సహయోగం చేసేవారు లేకుంటే ఏమీ చేయలేమని చెప్తారు. ఇంట్లో కూడా బంధుమిత్రులు మొదలైన వాళ్ళు వస్తారు కదా. భలే వారు నిందించని వారు మిమ్మల్ని ఖండిస్తూనే ఉంటారు. కానీ వారి మాటలు లెక్క పెట్టకూడదు. పిల్లలు మీరు పరస్పరం కూర్చొని మా సలహా తీసుకోవాలి. ఉదాహరణకు
సేవా కేంద్రాలు తెరిచినప్పుడు అందరూ కలిసి బాబా మేము బ్రాహ్మణి సలహా ప్రకారం ఈ పని చేస్తూ ఉన్నామని వ్రాస్తారు కదా. సింధీ భాషలో 1తో 2 కలిస్తే 12 అవుతుంది అని అంటారు. 12 అయితే ఇంకా మంచి సలహా దొరుకుతుంది. అక్కడక్కడ పరస్పరం సలహాలే తీసుకోరు. ఇప్పుడు ఎలా ఉంటే ఏదైనా పని జరుగుతుందా? మీ మధ్యలో ఐకమత్యం లేకుంటే మీరు ఇంత విశాల కార్యాన్ని ఎలా చేయగలరు? చిన్న దుకాణం, పెద్ద దుకాణం ఉంటాయి కదా, పరస్పరం కలిసి ఉంటారు. బాబా మీరు సహయోగం చేయండి అని ఎవరూ అడగరు. మొదట సహయోగుల్ని తయారు చేసుకోవాలి. తర్వాత బాబా చెప్తారు, పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు. మొదట సహయోగుల్ని తయారు చేసుకోండి. బాబా మేమింత చేస్తాము, మిగిలిన దానికి మీరు సహాయం చేయండి అంటారు. మొదటే మీరు సహయోగం చేయండి కాదు, హిమ్మత్తే బచ్చే. దీని అర్థం తెలుసుకోరు. మొదట పిల్లలకు ధైర్యం ఉండాలి. ఎవరెవరు ఏమేం సహయోగం చేస్తారు, ఫలానా వారు ఇలా సహయోగం చేస్తున్నారని లెక్కాచారమంతా వ్రాస్తారు. ఫలానా వారు ఈ సహయోగం ఇస్తే నియమానుసారంగా వ్రాసి ఇస్తారు. అంతేకాని ఒక్కొక్కరు మేము సెంటర్ తెరుస్తాము, సహయోగం ఇవ్వమని కాదు, ఇలా బాబా తెరవలేరా? కానీ అలా సాధ్యం కాదు. కమిటీ వారు పరస్పరం అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. కొందరు ఏమీ అర్థం చేసుకోరు, కొందరు చాలా హర్షితమవుతూ ఉంటారు. ఈ జ్ఞానంలో చాలా సంతోషం ఉండాలి. తండ్రి, టీచర్, సద్గురు అన్నీ ఒక్కరే లభించారంటే సంతోషం ఉండాలి. ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీబాబాయే జ్ఞానసాగర్లు, పతిత్ పావన్లు, సర్వుల సద్గతి దాట. అందరి తండ్రి కూడా ఒక్కరే. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. వారే జ్ఞానసాగర్లు, ముక్తిదాత, మార్గదర్శకులు మీకు తెలుసు. కాబట్టి తండ్రి మతం అనుసారంగా నడుచుకోవాలి. పరస్పరం కలుసుకొని సలహా తీసుకోవాలి, ఖర్చు చేయాలి. ఒక్కరి మతంతోనే నడుచుకోలేరు, అందరి సహయోగం కావాలి. ఈ బుద్ధి కూడా ఉండాలి కదా. పిల్లలు మీరు ఇంటింటికి సందేశం ఇవ్వాలి. కొంతమంది వివాహ నిమంత్రణ వచ్చింది, వెళ్ళాలా వద్దా అని అడుగుతారు. బాబా చెప్తారు, ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళి మీ సేవ చేయండి, అనేక మంది కళ్యాణం చేయండి. అక్కడ కూడా ఉపన్యాసం చెప్పచ్చు. మృత్యు ఎదురుగా నిలిచి ఉంది. తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ పాపాత్ములే ఉన్నారు. బుద్ధి తండ్రి నుండి మిమ్మల్ని విముఖులుగా చేసేసింది. వినాశకాలే విపరీత బుద్ధి గాయనమున్నది. ఎవరు చెప్పారు? తండ్రే స్వయంగా చెప్తూ ఉన్నారు. నాతో ప్రీతి బుద్ధి లేదు, వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. నన్ను గురించి తెలియనే తెలియదు. ఎవరికి ప్రీతి బుద్ధి ఉంటుందో, ఎవరు నన్ను స్మృతి చేస్తారో వారే విజయం పొందుతారు. భలే ప్రీతి ఉన్నా స్మృతి చేయలేదంటే తక్కువ పదవి పొందుతారు.
తండ్రి పిల్లలకు ఆదేశం ఇస్తారు. ముఖ్యమైన విషయం, అందరికీ సందేశం ఇవ్వాలి. తండ్రి స్మృతి చేస్తే పావనమై పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. డ్రామా అనుసారం బాబా వృద్ధ శరీరాన్ని తీసుకోవలసి వస్తుంది. వానప్రస్థంలో ప్రవేశిస్తారు. మనుషులు వానప్రస్థ స్థితిలోనే భగవంతునితో కలవడానికి శ్రమిస్తారు. భక్తిలో జపతపాలు మొదలైనవి భగవంతునితో కలిసే మార్గాలని చెప్తారు. ఎప్పుడు లభిస్తారో ఎవ్వరికీ తెలియదు. జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. భగవంతుడైతే ఎవరికీ లభించలేదు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు బాబా వస్తారని కూడా అర్థం చేసుకోరు. తండ్రే రచయిత. చిత్రం ఉంది కానీ త్రిమూర్తి చిత్రంలో శివుణ్ణి చూపించలేదు. శ్రీబాబా లేకుండా బ్రహ్మ విష్ణు శంకర్లను చూపించారు. కంఠము తీసివేసినట్లుంది. తండ్రి లేకుండా అనాథులైపోయారు. తండ్రి చెప్తూ ఉన్నారు, బాబా వచ్చి సనాతులుగా చేస్తున్నారు. 21 జన్మలు మీరు సనాతుల అవుతారు. ఎటువంటి కష్టము ఉండదు. ఎంతవరకు బాబా లభించరో అంతవరకు మేము కూడా పూర్తి అనాథులుగా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారమని మీరు చెప్తారు. పతీత్ పావనులని అంటారు. కానీ వారెప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. పావన ప్రపంచమే కొత్త ప్రపంచము. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. మేము బాబా పిల్లలం అయ్యాము. స్వర్గాధికారులుగా తప్పకుండా అవుతామని మీరు కూడా అర్థమవుతుంది. శివబాబా అనంతమైన మాలిక్. తండ్రే వచ్చి సుఖశాంతుల వారసత్వం ఇస్తారు. సత్యయుగంలో సుఖం ఉంటుంది. మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. శివబాబా ఎందుకు వచ్చి ఉంటారు? తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచించేందుకు, పతితుల్ని పావనంగా చేసేందుకు వచ్చి ఉంటారు. శ్రేష్ఠ కార్యాన్ని చేసి ఉంటారు. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ, పరస్పరంలో చాలా ప్రీతిగా మెలగాలి. సోదరీ సోదరులతో యోగం ఉంచరాదు. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయరాదు. ఒక్క ఈశ్వరీయ మతాన్ని అనుసరించి సతో ప్రధానంగా అవ్వాలి. మాయా మతాన్ని వదిలివేయాలి. పరస్పరంలో సంఘటనను దృఢంగా చేసుకోవాలి. పరస్పరం సహయోగిగా అవ్వాలి. వరదానము, లక్ష్యం ప్రమాణంగా లక్షణాలను బ్యాలెన్స్ చేసే కళ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే బాప్ సమాన్ సంపన్న భవ. పిల్లలలో విశ్వ కళ్యాణం చేయాలనే కామన కూడా ఉంది. దానితో పాటు బాప్ సమాన్ అవ్వాలనే కోరిక కూడా ఉంది. కానీ లక్ష్యంను ఏ లక్షణాలైతే స్వయానికి లేక ఇతరులకు కనిపించాలో అందులో వ్యత్యాసం ఉంది. అందుకే బ్యాలెన్స్ చేసే కళను ఇప్పుడు ఎక్కే కళలో తీసుకొచ్చి
ఈ వ్యత్యాసాన్ని నిర్మూలించండి. సంకల్పం ఉంది, కానీ దృఢతా సంపన్న సంకల్పం ఉంటే తండ్రి సమానంగా సంపన్నంగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఏదైతే స్వదర్శన మరియు పరదర్శన చక్రాలు తిరుగుతున్నాయో, ఏ వ్యర్థ విషయాలలో త్రికాలదర్శులుగా అవుతున్నారో దానిని పరివర్తన చేసి స్వచింతకులుగా, స్వదర్శన చక్రధరాలుగా అవ్వాలి. స్లోగన్: సేవ యొక్క భాగ్యము ప్రాప్తి అవ్వడమే అన్నిటికంటే గొప్ప పెద్ద భాగ్యము. అవ్యక్త సూచన: ఇది అభ్యాసం చేయండి. దేహము మరియు దేహము యొక్క దేశాన్ని మరిచి అశరీరీ పరంధామ నివాసిగా అయిపోండి. పరంధామ నివాసి నుండి అవ్యక్త స్థితిలో స్థితమైపోండి. తర్వాత సేవ చేసేందుకు శబ్దంలోకి రండి. సేవ చేస్తూ కూడా మీ స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ సెకండ్ కంటే తక్కువ సమయంలో లగ్నం చేయండి. అప్పుడు పాస్ విత్ హానర్ అవుతారు. ఓం శాంతి.